కార్యకర్తలు నిరుత్సాహంతో మళ్ళీ ఊరికి పోతారు నేను మాట్లాడకపోతే. సార్ వచ్చిండు, పెద్ద సార్ చెప్పినట్టే మాకు చదువు చెప్తే ఏం లాభం, రాజకీయం మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి మా వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా ఈ వేదిక మీద నుంచి ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఆయన ఆనాడు 70,000 కోట్లతోని 2014 జూన్ 2 నాడు మనం రాష్ట్రాన్ని వారికి అప్పచెప్తే 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని ధనిక రాష్ట్రంగా వారికి అప్పచెప్తే 10 ఏళ్ళు తిరిగే లోపల 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ధనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చేసి చివరికి రైతు బంధు పథకాన్ని కూడా ఇవ్వకుండా ఎన్నికలను అడ్డం పెట్టుకొని పారిపోతే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే ఆయన గారు ఎగ్గొట్టిన రైతు భరోసా పథకంలో 7,625 కోట్ల రూపాయలు 3 నెలల్లోనే 72 లక్షల రైతుల ఖాతాలో వేసి ఎగ్గొట్టి పారిపోయిన ఆయన కాదు, ఇప్పుడు బాధ్యత తీసుకున్న మీ సోదరుడు మీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా అని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన 3 నెలల్లోనే రైతు భరోసా పథకం రైతు ఖాతాలో వేసిన. ఇదే కాదు, ఆనాడు 2014లో 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నాడు, ఆ తర్వాత 4 విత్తనాలు అన్నాడు. అసలు మిత్తి ఆయన ఆ ఖాతాలు వేసి 5 ఏళ్లకు ఆయన ఇచ్చిందంత మిత్తికే సరిపోయింది, అసలు అట్లనే రైతుల నెత్తి మీద మిగిలిపోయింది. మళ్ళీ 2018లో అదే మాట ఇచ్చిండు, అప్పుడేదో చెప్పినా సోయి లేక ఇప్పుడు మళ్ళా 1,00,000 రూపాయల హామీ ఇస్తున్నా మళ్ళీ మీకు చేస్తాను. అధికారంలోకి వచ్చిన ఎంబడే మళ్ళా పాడిందే పాడరా పాసుపండ్ల దాసరి అన్నట్టు మళ్ళీ 4 విడతలు అన్నాడు, నట్టేట ముంచెండు. చివరికి ఆయన 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఆయన రైతు రుణమాఫీ చేసింది 18,000 కోట్ల రూపాయలే. 2018 నుంచి 23 వరకు 11,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే అందులో 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. ఆయన చేసిన రైతు రుణమాఫీ నికరంగా 3,000 కోట్ల రూపాయలే. కానీ మీ సోదరుడిగా, మీ బిడ్డగా, పాలమూరు బిడ్డగా, నల్లమల్ల అడవులో నుంచి వచ్చిన నేను ఒక రైతు బిడ్డగా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని సరిగ్గా 60 రోజుల్లో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షలు రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాట తప్పని మడమ తిప్పని పార్టీగా ఈరోజు 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి, ఫామ్ హౌస్లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఏ ఊర్లో, ఏ తండాలో, ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసినో 25,50,000 మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా. 21,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా. నీకు చిత్తశుద్ధి, నీకు నిజాయితీ ఉంటే రా, వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు, అడుగు. అదేవిధంగా ఆనాడు నువ్వు 5,000 రూపాయలు సంవత్సరానికి రైతు బంధు కింద 10,000 ఇస్తే నేను ఎన్నికల్లో 15,000 ఇస్తా అని చెప్పిన. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు మనం అప్పుల్లో లేము, మనం ధనిక రాష్ట్రం, మన దగ్గర సంచుల కొద్దీ గుమ్మీల కొద్దీ రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పిండు. వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి, గుమ్మి కింద పందికొక్కులాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది. అయినా అధైర్యపడకుండా 15,000 బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన 10,000 ఎగ్గొట్టిన 10,000 కాకుండా ఇవాళ 12,000 రూపాయలు సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి 26 తారీఖు నాడు ప్రారంభించుకున్నాం. మార్చి 31 లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు 6,000 చొప్పున మీ ఖాతాలో వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఆయన అంటుండు ఎగ్గొడతారని. నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టేటోని కాదు. దళితులకు 3 ఎకరాలని ఎగ్గొట్టినావు, దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఎగ్గొట్టినావు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 100 మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది.
పంగనామాలు పెట్టిన చరిత్ర నీది చంద్రశేఖరరావు. 10 ఏళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినావు, జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లో. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకొని. డిసెంబర్లో ఆయన అన్నీ చెప్పిండు, ఆయన గుడీలు దర్గాలకు దస్తీలు కప్పిండు, గుడీలకు పోయి దండాలు పెట్టిండు. పెట్టిన తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిండ్రు. అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు, ఆయన గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. అయినా బుద్ధి మారలే. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకును అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ మన ఏంది జాంగీర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. మన జాంగీర్పీర్ల దర్గా కోసుకుంటాం కదా మనం, అట్లా జాంగీర్పీర్ల దర్గాను కూడా మోసం చేసిన 100 కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు. ఇవాళ రాజన్న సిరిసిల్ల ఆలయానికి 100 కోట్లు ఇస్తాను, ఆ దేవుని మోసం చేసినావు. ఈడ దర్గాను మోసం చేసినావు. పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, జూరాల, ఆర్జీఎస్, తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మా మీద వడేడుస్తురట. ఆయన కోసం ఎదురు చూస్తురట. ప్రజలందరూ బాధ పడుతురట. అయ్యా చంద్రశేఖరరావు గారు, 4 కోట్ల ప్రజలు ఎవ్వరు బాధపడతలేరు. రైతులకు రైతు భరోసా వచ్చింది, రైతులకు రైతు రుణమాఫీ జరిగింది, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, పేదలకు ఇండ్లల్లా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. దానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు రాబోయే మార్చి 31 లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో